Hi friends, welcome to FinEasy YouTube channel. Please do subscribe to my channel. ఈరోజు అశోక్ లీలాండ్ దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాము. అశోక్ లీలాండ్ ఒక మల్టీనేషనల్ ఆటోమేటివ్ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో. అశోక్ లీలాండ్ 1948లో స్థాపించబడింది హ్యాస్ అశోక్ మోటార్స్. దాని తర్వాత 1955లో అశోక్ లీలాండ్గా మార్చబడింది. ఈ అశోక్ లీలాండ్ అనే కంపెనీ కమర్షియల్ వెహికల్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా, బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో థర్డ్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ అండ్ ట్రక్స్లో 10th లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. సో చాలా మంచి కంపెనీ, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. దీని యొక్క డీటెయిల్స్ ఒకసారి చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 42,888 కోట్లు ఉంది. యాజ్ ఆన్ డేట్ కరెంట్ ప్రైస్ 146 రూపీస్. ఒక 1 year హై చూసుకుంటే 154 రూపీస్, లో చూసుకుంటే 87.2, బుక్ వాల్యూ 25.4, డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.41%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5.62%, రిటర్న్ ఆన్ ఈక్విటీ -2.11%, ఫేస్ వాల్యూ వచ్చేసి 1. దీని డెట్స్ వచ్చేసి 25,084 కోట్లు ఉంది. దీని అప్పు, ఈ కంపెనీ యొక్క అప్పు. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకుంటే 51.5% ఉంది. అండ్ ఇండస్ట్రీ పి చూస్తే 359 ఉంది. అంటే ఈ కంపెనీ గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సేల్స్ గ్రోత్ చూసుకుంటే 7 years సేల్స్ గ్రోత్ చూసుకుంటే 7.33% అంటే చాలా తక్కువ అనుకోవచ్చు. ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 81.6% ఉంది. నెట్ ప్రాఫిట్ ఒక 10 crores మైనస్లో ఉంది. సో ఈ 10 crores అనేది ఈ కంపెనీకి చాలా చిన్న విషయం. 100% ప్రాఫిట్లోకి వస్తుంది. అరౌండ్ 11,000 ఎంప్లాయీస్ ఉన్నారు అశోక్ లీలాండ్లో. సో ఈ 1 yearలో చూసుకుంటే 89 నుంచి స్టార్ట్ అయ్యి 146 దాకా పెరిగింది షేర్ 1 year గ్రోత్ చూసుకుంటే. సో చాలా పొటెన్షియల్ ఉన్న షేర్ ఇది. మంచి క్వార్టర్ 100% ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. సో ప్రాఫిట్లోకి వస్తుంది, 100% ప్రాఫిట్లోకి వస్తుంది. ఎందుకంటే కమర్షియల్ వెహికల్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్లస్ మంచి మ్యానుఫ్యాక్చరర్. సో బ్రాండెడ్ కంపెనీ. వేరే కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే సెకండ్లో టాటా మోటార్స్ తర్వాత అశోక్ లీలాండ్ ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నా, వేరే మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్న, సేల్స్ చూసుకున్న టాటా మోటార్స్ తర్వాత ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. 51.54% ప్రమోటర్స్ ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్ అరౌండ్ 16%, డొమెస్టిక్ ఇన్వెస్టర్ అరౌండ్ 19.55, పబ్లిక్ 12.50. సో ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్ వీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ షేర్కి గ్రోత్కి చాలా స్కోప్ ఉంటుంది. సో అశోక్ లీలాండ్ మనకు తెలిసిన బ్రాండెడ్ కంపెనీ. సో ఈ పెరగడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సేల్స్ చూసుకుంటే కూడా గ్రోత్లా కనిపిస్తుంది. ప్రాఫిట్లోకి రావాలి కంపెనీ. విత్ ఇన్ 5 years దీని యొక్క స్టాక్ అప్రాక్సిమేట్లీ 1,000 రీచ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్న కంపెనీ. ఇంకా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్కి ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు అశోక్ లీలాండ్ బెస్ట్ కంపెనీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్కి అయితే ఈ కంపెనీ పనికిరాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకొని ఓపిక్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది మంచి కంపెనీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ FinEasy. Thank you so much.